హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రం, వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభువా ఈ సమయం అంతటిని మీరు ఆధీనపరచుకోండి, మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ ఒక్కొక్క గృహంలో మీరు ప్రవేశించి ఒక్కొక్క వ్యక్తిని మీరు దర్శించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. చదువుకుందాం. 2 వారాల నుంచి మాట్లాడుతున్నాం. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. దేవుడు మన హృదయాల్లో చోటు కోరుతా ఉన్నారు. ఎందుకు దేవునికి చోటు ఇవ్వాలో ఆయన ఎందుకు, రెండో కారణం మాట్లాడుకున్నాం లాస్ట్ ఎపిసోడ్లో. ఈరోజు యేసుక్రీస్తుకు ఎవరు చోటు ఇవ్వచ్చు, యేసుక్రీస్తు దగ్గరికి, యేసుక్రీస్తుని హృదయంలోనికి పిలవడానికి ఉండవలసినటువంటి అర్హతలేంటి, తర్వాత యేసుని హృదయంలో చేర్చుకున్నప్పుడు కలిగే ప్రయోజనాలు అని వాడుక భాషలో చెప్తున్న ఆశీర్వాదాలు ఏంటి అని మాట్లాడుకుందాం. చదువుకుందాం దేవుని వాక్యం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవాది దేవునికి మన హృదయాల్లో కేవలం స్థానం కోరి ఆయన తనకున్నటువంటి మహిమను వదులుకున్నాడు. తర్వాత తను రిక్తునిగా చేసుకున్నాడు. ఘోరాతి ఘోరమైనటువంటి సిలువ మరణం ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఇంకా అనుభవించనంత, మన ఊహకు కానీ ఆలోచనకు కానీ అందనటువంటి భయంకరమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవించినారు. యేసు ప్రభు మరణ వేదనలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదివితే మన హృదయంలో బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, మనుషులను దేవుడు యథార్థవంతులుగా చేసినాడు కానీ వారు వివిధ తంత్రాలు కల్పించుకొని చెడిపోయినారు. బైబిల్ చెప్తా ఉంది ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింప గలవాడెవడు. ఈ మనిషి హృదయము మనలో ఉన్న చెడుతనాన్ని బట్టి, మనలో ఉన్న పాపాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి దుర్నీతిని బట్టి, మనలో ఉన్నటువంటి దేవునికి అసహ్యమైన వాటిని బట్టి నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నట్లు దేవాది దేవుడు చూచి ఆయన ఏం చేసినాడు, మన కొరకు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. దేవుడు మనిషి హృదయాల వైపు చూసినప్పుడు మన హృదయ స్థితి ఇది, మోసంతో తర్వాత చెడిపోయి మన హృదయాల్లో పుట్టే ఊహ అంతా కేవలం చెడ్డదై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవాది దేవుని కుమారుడు తానే ఈ లోకానికి దిగొచ్చినారు. ఆయన మన హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం కొరకు ఆయన జరిగించాల్సిన కార్యం జరిగించినాడు. సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించినాడు. ఈరోజు కలువరి సిలువ మరణము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము, తర్వాత కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం చదివితే ఆయన ఏ రీతిగా మన కొరకు ఎవరు ఊహించలేనంత బాధను అనుభవించినారో మనం చదువుకోగలము, అర్థం చేసుకోగలము. ఆయన స్వరూపమైన లేదు, సొగసైనా లేదు. ఆయన 52 రకాలైనటువంటి శ్రమలను సిలువలో అనుభవించినాడు. అన్యాయపు తీర్పు నొందినాడు. ఆయన దుఃఖాక్రాంతుడైనాడు, వ్యసనాక్రాంతుడైనాడు. అన్ని కలిపి మనం ఏం చెప్పచ్చు అంటే హీ సఫర్డ్ మెంటల్లీ, ఫిజికల్లీ, సోషల్లీ, ఇన్ ఆల్ ది వేస్ కదా. ప్రతి విధముగా ఒక మనిషి ఎంత భూమిపైన శ్రమ అనుభవిస్తాడో అంత ఆయన అనుభవించినాడు. ఆయన ముఖం మీద ఉమ్మేసినారు, తర్వాత వెంట్రుకలు పెరికినారు, బట్టలు ఊడదీసినారు, ఒక అర్ధనగ్నంగా పెట్టినారు. ఇదంతా ఎందుకు ఆయన భరించినాడంటే, ఈ కొంచెం నేను అనుభవిస్తే నా పిల్లలు హృదయంలో నేను చోటు సంపాదించుకుంటాను. ఎందుకు యేసు ప్రభు అంత శ్రమ అనుభవించినారంటే మనల్ని బాగు చేయడం కొరకే. ఆయన భూమిపైన ఉన్నప్పుడు చెప్పినారు, లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను వచ్చినాను ఈ లోకానికి. నీతిమంతులు నేను పిలువ రాలేదు కానీ పాపులను నేను పిలువ వచ్చినాను. ఈరోజు ఈ కలువరి సిలువ ప్రేమ వైపు నువ్వు చూసి ఆ ప్రేమ నాకు కావాలి, యేసుకు హృదయంలో నేను చోటు ఇవ్వడానికి ఆశపడుతూ ఉన్నాను, కానీ అయ్యో నేను ఫలాని తప్పులో జీవిస్తూ ఉన్నా, ఫలాని దాంట్లో నేను ఏ రీతిగా ఆయన దగ్గరికి వెళ్ళగలను అని సందేహంలో ఉన్నావేమో. కానీ ఈరోజు ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ఉండవలసినటువంటి అర్హత ఏంటంటే, చెడిపోయిన వ్యక్తి అయితే చాలు, పాపంతో ఉన్న వ్యక్తి అయితే చాలు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది బహు స్పష్టంగా, మనుషుల హృదయం అంతా చెడిపోయింది. కరప్టెడ్ హార్ట్ మనదంతా కదా. మనుషుల హృదయం అంతా చెడిపోయిన హృదయం ఉంది. అయితే ఈ చెడిపోయిన హృదయంలోనికి
పాపంతో నిండినటువంటి హృదయంలోనికి మనిషి బ్రతుకును బాగు చేయడం కొరకే యేసు ప్రభు తాను సిలువలో అర్పించుకున్నారు బలియాగంగా. తను ఇంత సాక్రిఫైస్ చేసినారు. ఈరోజు మన హృదయంలోనికి ఆయన వస్తూ ఉన్నారు. పిలిస్తే చాలు, ఆయనను అడిగితే చాలు. ఈరోజు ఆయన ప్రేమ ఇంకా ఎంత అమూల్యమైనదంటే, ఈరోజు చాలామందికి యేసుప్రభు అంటే ఇష్టం ఉంటుంది, భక్తి ఉంటుంది. ఎక్కడైనా చర్చ కనబడితే అట్లా వేసుకొని ఇట్లా అనుకొని పోతూ ఉంటారు. ఆ భక్తి సరిపోదు. ఎందుకు అంటే ఆయన నీవు మంచిగా ఉంటావని ఆయన అనుకోడు. మనం పాపులమని తెలిసే, మనం చెడిపోయిన వారమని తెలిసే, మనము పాడైపోయిన వాళ్ళమని తెలిసే ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చినారు. అందుకే నేను అంటూ ఉన్నాను, ఈరోజు యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా రావడానికి ఉండాల్సిన అర్హత ఏంటంటే, పాపి అయితే చాలు, చెడిపోయిన వ్యక్తి అయితే చాలు, నువ్వు ఏమీ లేని వ్యక్తి అయితే చాలు, ఆయన దగ్గరికి రా. యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుతున్నాము. ఏలనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంన భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఈరోజు యేసుక్రీస్తు మనం మంచివారమని కాదు ఆయన మన కోసం తగ్గించుకుంది. మనం మంచివారమని కాదు, నీవు నేను ఎవరో మన తల్లి గర్భంలో మనము రూపింపబడక మునిపే ఆయన మన కొరకు త్యాగం చేసినాడు. ఒక 2000 నోటు పట్టుకొని మంచి కాస్ట్లీ ఒక మార్కెట్ బ్యాగ్ తీసుకొని ఆ మార్కెట్కి వెళ్ళి ఆ మార్కెట్లో ఆ కూరగాయలు అమ్ముతున్న వ్యక్తి చేతిలో 2000 పెట్టి కొన్ని నాకు ఒక 4 కిలోలు పుచ్చిపోయిన వంకాయలు, ఒక 4 కిలోలు పాసిపోయిన ఎర్రగడ్డలు, తర్వాత ఒక 10 కిలోలు కుళ్ళిపోయిన టమోటాలు ఇవ్వండి అని అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ మార్కెట్లో అమ్ముతున్న వ్యక్తి ఏమంటాడో తెలుసా? పైకి కిందకి చూస్తాడు. ఏంటి మీకేమన్నా పిచ్చా కదా? యేసు ప్రభు కూడా అదే పిచ్చి పని చేసినాడు. ఆ 2000 నోటు ఇచ్చి అవి కొనడము ఎంత పిచ్చి పనో ఒకవేళ మానవరీతిగా మనం ఆలోచిస్తే ఎంత ఇదో. యేసు ప్రభు వారు కూడా పాడైపోయిన మనల్ని, చెడిపోయిన మనల్ని, ఏమాత్రం బాగు చేయ శక్యం కాని మనల్ని బాగు చేయడం కొరకు, మన జీవితాల్లో సంతోషం ఇవ్వడం కొరకు, మన జీవితాల్లో సమాధానం ఇవ్వడం కొరకు, మన జీవితాల్లో నెమ్మది ఇవ్వడం కొరకు ఆయన కూడా అంతే చేసినాడు. ఒకవేళ 2000 పోతే పోయింది, ఒకవేళ అనొచ్చు మనం నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఏమైనా చేస్తాను. కానీ యేసు ప్రభు వారు మనము ఆయనకు బలహీనంగా ఉన్నప్పుడు, తర్వాత ఆయనకు శత్రులంగా ఉన్నప్పుడు, ఆయనకు విరోధంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించినాడు. ఆయన మన కొరకు ఇదంతా చేసినాడు. ఇదంతా ఎప్పుడు అడ్వాన్స్ లవ్ ఆయనది. చాలా అడ్వాన్స్గా మనల్ని ప్రేమించినాడు. నువ్వెవరో నీకు తెలియనప్పుడు, నాకెవరో నేను తెలియనప్పుడు ఆయన మనల్ని ప్రేమించినాడు. తానే మొదట మనల్ని ప్రేమించినాడు. ఎందుకో తెలుసా? మన హృదయాల్లో చోటు కోరి. నీవు బలహీనమైన వ్యక్తివి అని తెలుసు. యేసుక్రీస్తు అంటే నీకు పడదని తెలుసు. ఆయన నువ్వు దూషిస్తున్న వ్యక్తివి అని తెలుసు. ఆయన నువ్వు అసహించుకుంటున్న వ్యక్తివి అని తెలుసు. ఆయనను అంగీకరించడానికి ధైర్యం లేని వ్యక్తివి అని తెలుసు. నీ బలహీనత ఏదైనా సరే, ఈరోజు నీవేమైనావో దాన్ని బట్టి కాదు యేసు నిన్ను ప్రేమించింది. ఆయన ప్రేమ మన గురించి తెలిసి 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 ఆయన ప్రేమించడం. మనం ఇంకా శత్రులమైండగా, మనం ఇంకా బలహీనులమైండగా, మనం ఇంకా చాతగాని వారమైనప్పుడే, మనం ఇంకా ఆయనకు విరోధంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించినాడు. హల్లెలూయా! దేవుని ప్రేమ అందుకే అసమానమైనది. ఈ లోకంలో ఎవరు ప్రేమించరు. ఈ లోక ప్రేమలో ఏ ప్రేమ ఈ ప్రేమకు సాటి కాదు. కానీ ఈరోజు అదే దయగల దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ఎంత ప్రేమించినా కదా, నువ్వు ఆయనను వెదకలేదు, ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చిన నశించిపోతున్న మనం ఎవరు ఆయనను పిలువలే. యేసయ్య భూమి మీదకి రండి, మా కొరకు ప్రాణం పెట్టండి అని. ఆయనే తన సొంత రూపంలో మనం చేసుకున్నాడు. మన పైన ఉన్నటువంటి మక్కువ చేత, మన పైన ఉన్నటువంటి ప్రేమ చేత తను ఇంత సాక్రిఫైస్ చేసి, ఈరోజు నువ్వు పాపంలో ఉన్నావా, నశించిన స్థితిలో ఉన్నావా, నువ్వు త్రాగుతో ఉన్నావా, దుర్వ్యసనాలతో ఉన్నావా, తర్వాత
నిన్ను అందరూ చీదరించుకుంటా ఉన్నారా? తర్వాత వ్యభిచారంలో ఉన్నావా? ఏ దేవునికి విరోధమైనటువంటి ఏ కార్యకలాపాల్లో నీవు బందీవైనా కూడా ఈరోజు ఈ యేసుని నీ పిలువు చాలు నీ హృదయంలోనికి. యేసు ప్రభువా నా హృదయంలోనికి రండి, నా హృదయం మీకు ఇస్తా ఉన్నా, నా హృదయ ద్వారాలు తెరుస్తా ఉన్నా, నా లోపలికి రండి ప్రభు అని ఒక్క మాట విశ్వాసంతో పిలిస్తే చాలు. ఆ దయగల దేవుడు నీలోనికి వచ్చి నీ జీవితాన్ని మారుస్తాడు. చరిత్రలో ఎన్నో రుజువులు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఒక కులానికో మతానికో లిమిటెడ్ అయినటువంటి దేవుడు కాదు. ఆయన అందరికీ దేవుడు. తన రూపంలో సృష్టించబడినటువంటి ప్రతి మనిషికి ఆయన దేవుడు. ఈరోజు యేసుక్రీస్తుకు హృదయంలో చోటిస్తే జరిగే ప్రయోజనాలేంటి? యేసుక్రీస్తుకు ఎందుకు చోటు ఇవ్వాలంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు మనం నశించిపోయిన వారం, పాపంతో, మోసముతో, కపటముతో, దుర్మార్గతతో, దుష్టత్వంతో నిండినటువంటి హృదయాన్ని, భ్రష్టత్వంతో నిండినటువంటి ఈ హృదయాన్ని ఏ మనుషుడు బాగు చేయలేరు. కొన్నిసార్లు ఒక్కొక్క మనుషుల గురించి మనం టెస్ట్ మని ఇస్తుంటాం. వాళ్ళ స్వభావం ఈ రీతిగా, వాళ్ళ స్వభావం, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు పిసినార్లు, వీళ్ళు అది ఇది అని. ఆ రీతిగానే యేసు ప్రభువారు మన హృదయం వైపు చూసినప్పుడు మన పాపపు స్థితిని బట్టి ఆయన మన దగ్గరికి చేరువ కాలేక ఆయనే ఈరోజు ఆయన రక్తాన్ని బట్టి, ఆయన రక్తం కార్చి, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా ఈరోజు మన పాపం అంతా తీసివేస్తూ ఉన్నాడు. ఇది ఒక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే చెప్పడం లేదు, ప్రతి పవిత్ర గ్రంథంలో రాయబడింది. పాప క్షమాపణ కావాలి మనిషికి అంటే రక్తం కావాలి, పరిశుద్ధమైనటువంటి రక్తము. ఈరోజు యేసును నీ హృదయంలోనికి పిలిస్తే నీకు వచ్చే మొట్టమొదటి మేలు, మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే పాప క్షమాపణ. ప్రపంచ చరిత్రలో ఏ ఒక్కరు చెప్పలేదు నేను మీ పాపాలు క్షమిస్తాను, మీకు పరలోకం ఇస్తానని. భౌతికమైన ఆశీర్వాదాలు లేకుంటే ఇంకా ఏమేమి చెప్పినారో కానీ యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు, ఆయన ప్రసంగాల్లో చెప్పినారు, ఆయన వెళ్తూ చెప్పినారు. ఈరోజు పాపములు క్షమించే అధికారము భూమి మీద మనుష్య కుమారునికి ఉంది. దేవాది దేవుని కుమారుడు ఈ అధికారం పొందుకున్నాడు తన రక్తం కార్చడం ద్వారా. ఈ రక్తం పరిశుద్ధమైన రక్తం, ఈ రక్తం నిష్కలంకమైన రక్తము పాపాన్ని తీసివేయడానికి శక్తి కలిగినది. అందుకే ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ కలువరి శిలువ వైపు చూచి, దేవా నేను పాపిని, నన్ను మీ రక్తంతో కడగండి, నన్ను మీరు పరిశుద్ధపరచండి, ఈరోజు నా పాప స్థితిని అంతటి నుండి, నా బలహీనతలన్నిటి నుండి, దుర్వ్యసనాల నుండి నేను నిజంగా మారాలని కోరుతూ ఉన్నాను ప్రభు అని ఉన్న పాటని ఆయన దగ్గరకు వచ్చి మోకరించు, ఆయన నీలో మార్పు ఇస్తాడు. చాలామంది అంటుంటారు, అరే వీడు ఎప్పుడు మారుతారు, నా భర్త ఎప్పుడు మారుతారు, నా భార్య ఎప్పుడు మారుతుంది, వీళ్ళు ఎప్పుడు మారుతారు, వీటి నుండి ఎప్పుడు. ఎవరు మార్పు, మనుషులలో మార్పు ఇవ్వడం ఆయనకు మాత్రమే సాధ్యం. ప్రియ సహోదర బలహీనతలు ఉండడం అందరికీ సహజమే. ఏ ఒక్కరము మనం ఎక్సెప్షన్ కాదు దీనికి. మన అందరిలో బలహీనతలు ఉన్నాయి, మన అందరం పాపంలో పుట్టిన వారమే. అయితే ఈ పాపం నుండి, బలహీనతల నుండి, నిన్ను నన్ను దేవునికి దూరం చేసే ఈ దుర్బలతలు అన్నిటి నుండి విడిపించడానికే ఈరోజు యేసు నీకు కావాలి. ఆయనకు నీ హృదయంలో చోటివ్వు. ఆయన పిలిచినప్పుడు నీకు కలిగేటువంటి మొట్టమొదటి ప్రయోజనము పాప క్షమాపణ. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఈరోజు యేసు ప్రభు నా పాపం కొరకు చనిపోయినాడు, నన్ను బాగు చేయడం కొరకు ఆయన ఇంతగా నా కొరకు త్యాగం చేసినాడు అని నువ్వు విశ్వసించి ఆయన నీ నోటితో ఒక్క మాట పిలిస్తే చాలు, నీ హృదయంలోనికి ఆయన వస్తాడు. నీ హృదయంలోనికి ఆయన ప్రవేశించినప్పుడు నీ జీవితం మార్చివేయబడుతుంది. జస్ట్ వన్ టర్న్ కదా, ఒకే ఒక మాట చేత నీ జీవితం మార్చివేయబడుతుంది. నీకు పాప క్షమాపణ వస్తూ ఉంది. దేవాది దేవుని కుమారుడే ఆయన వచ్చి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చినాడు. ఆ రక్తానికి ఈరోజు శక్తి ఉంది, మన పాపములన్నిటినీ కడిగివేసే శక్తి. కనుక ఈరోజు పాప క్షమాపణ వస్తూ ఉంది. ఒక మనిషికి ఈరోజు లోకంలో డబ్బు ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఎందుకు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు? ఎందుకంటే సమాధానం లేని స్థితిని బట్టి. ఏదైనా ఒక షాప్కి వెళ్ళి, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అయింది కదా, ఎప్పుడైనా ఆర్డర్ పెట్టండి, ఐ వాంట్ 1 kg పీస్, కెన్ యూ ప్రొవైడ్ అని ఒక పోస్ట్ చేయండి, చూస్తాం కదా. ఈరోజు ప్రపంచంలో అన్నీ దొరుకుతూ ఉన్నాయి డబ్బు పెడితే, కానీ మనిషికి కావాల్సిన సంతోషం, సమాధానము దొరకడం లేదు. ఎందుకు అంటే నీకు నిజమైన సంతోషం, సమాధానము యేసుక్రీస్తులో నుంటే వస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన నీ హృదయంలోనికి పిలిచినప్పుడు నీ హృదయంలో సంతోషము కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఇది లోకం ఇచ్చే సమాధానం కాదు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి
సమాధానం. నీ పాప భారం దొరలించివేయబడతా ఉంది. నీ పాప శిక్ష అంతా తొలగించబడతా ఉంది. పాపం వల్ల వచ్చే దుష్ఫలితం ఏంటంటే నరకము. ఈరోజు మన కళ్ళ ముందు ఇంతమంది పుడుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు. రోజు పేపర్స్, టీవీస్ ఆన్ చేసిన, న్యూస్ పేపర్స్ చదివినా కనీసం అంటే ఒక 10-15 అన్నా మరణ వార్తలు మన చెవులలో మోగుతూనే ఉంటాయి. వీళ్ళందరూ పుడతా ఉన్నారు, ఎక్కడికి పోతా ఉన్నారు చనిపోయిన తర్వాత. నీ ప్రాణము, నీ ఊపిరి ఈ శరీరాన్ని విడిచిన వెంటనే నీ ఆత్మ ఎక్కడికో ఒక చోటికి చేరుకోవాలి. అది పరలోకమైనా కావచ్చు, నరకమైనా కావచ్చు. ఈరోజు యేసుప్రభు కులాలు మార్చే దేవుడు కాదు. క్రిస్టియానిటీ నంబర్ పెంచుకోవడం కొరకు మేము ఈ రీతిగా చేయడం లేదు. కానీ ఈరోజు ఎందుకు నీకు కావాలంటే నీ ఊపిరి నిన్ను వదిలిపెట్టిన తర్వాత నీ ఆత్మ ఎక్కడ గడపాలో నిర్ణయించుకోవాల్సింది నీవే. నీ ఆత్మను యుగయుగాలు పరలోక రాజ్యంలో నీవు సంతోషంతో సమాధానంతో బ్రతకాలి అంటే నీకున్నటువంటి పాపము క్షమించబడాలి. పాపం వలన వచ్చే జీతము నరకం అని బైబిల్ చెప్తా ఉంది, అన్ని మత గ్రంథాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ పాపం వలన కలిగే దుష్ఫలితాన్ని తప్పించుకోవడం కొరకే ఈరోజు యేసుకుని హృదయంలో చోటు ఇవ్వాలి. హల్లెలూయా. యేసుకుని హృదయంలో చోటు ఇచ్చినప్పుడు ఆయన నీలోనికి వచ్చి నీ పాపం అంతటి విడిపిస్తాడు. ఇంకా నీకు నరకము అన్నది భయం ఉండదు. నువ్వు నరకానికి వెళ్ళాల్సిన అవసరత లేదు. ఇంతమంది మన కళ్ళ ముందు చనిపోతూ ఉన్నారు. యేసుకు హృదయంలో చోటు లేకుండా చనిపోతే వారు ఎంత ఉన్నత విద్యావంతులైనా కానీ, ఎన్ని కోట్ల ఆస్తిపరులైనా కానీ, ఎంత పేరు మోసిన అందం ఉన్నా, ఎంత పలుకుబడున్నా, ఎంత ఏదున్నా, హోలీ స్పిరిట్ లార్డ్ చెప్పక తప్పదు. కానీ వారి ఆత్మ యుగయుగాలు అగ్ని మంటల్లో కాలక తప్పదు. ఒకవేళ మీరు అడగొచ్చు క్రాస్గా నన్ను, ఎవరు చూసి వచ్చినారు నరకం అనేసి. నరకం అన్నది ప్రూవ్ అయింది. నరకం అన్నది ఏదో ఒక డ్రామాటిక్ కాదు, అది నిజంగా ఉంది. తర్వాత పరలోకం కూడా యేసుక్రీస్తు మన కొరకు సిద్ధం చేసినాడు. యేసుకు నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడు నువ్వెన్నడూ ఇంకా నరకానికి వెళ్ళాల్సిన అవసరము లేదు. నేను ఒక స్టోరీ విన్నాను, అది నిజంగా జరిగిన స్టోరీ. చాలామంది జీవితాల్లో నరకం వరకు వెళ్ళి ప్రభువుని బ్రతికించినాడు. మనలాంటి వాళ్ళకి చెప్పడానికి ఒక గుర్రాల వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారి ఆ దొంగతనం చేస్తూ గుర్రాలు అస్సలు పట్టుకోలేకపోయినారు ఆ పోలీసు వాళ్ళు. కానీ ఒకసారి చాలా నిఘా వేసి పట్టుకున్నారు. ఆ గుర్రాల వ్యాపారి ఆ పోలీస్ స్టేషన్లో ఖైదీల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకు బొగ్గు గనులు తవ్వే పనులు ఇచ్చేవారు. వాళ్ళకు ఖాళీగా ఉంచారు కదా, ఆ బొగ్గు గనులలో పనులు చేసే పని ఇచ్చినప్పుడు ఒకరోజు అతను వెళ్ళినాడు ఆ బొగ్గు గనుల లోపలికి పని కోసం అనేసి. ఆ లిఫ్ట్ లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళని వదిలేసి పైకి వచ్చిన వెంటనే చాలా భూమి లోపలికి ఆ పైన ఉన్నటువంటి అవి కొన్ని మట్టి, ఆ బొగ్గు అవన్నీ విరిగి మీద పడి అతని ప్రాణం పోతుంది. అతని ప్రాణం, ఇది నిజంగా జరిగిన వాస్తవమైన స్టోరీ. ప్రాణం పోతుంది. ప్రాణం పోయిన తర్వాత అతని ఆత్మ ఒక ఆ రీతిగానే అట్లే లోపలికి వెళ్తూ ఉంది. వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద మట్టితో కూడిన ఒక దారి వచ్చి ఆ తర్వాత ఒక డోర్ దగ్గరికి వెళ్తే, ఆ డోర్ దగ్గర ఒక పెద్ద డోర్ ఉంటుంది రౌండ్గా. ఆ డోర్ దగ్గరికి వెళ్తే అక్కడ 2 సైతాన్ దూతలు ఉంటాయి. వాళ్ళు అంటూ ఉన్నారు, పైకి చూడు ఒకసారి, దూరం నుంచి చాలా మహిమ కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి పట్టణం ఉంది. నువ్వేం పోగొట్టుకున్నావు ఒకసారి చూడు, తలెత్తి అని చెప్తారు. ఆ లోపల మంటలు, భయంకరమైన కేకలు, పెడబొబ్బలు వినిపిస్తూ ఉంటాయి. ఇది అతని ఆత్మ వెళ్ళింది. కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కొరకు, అటెండెన్స్ కొరకు ఆ జైలు వార్డెన్ వచ్చి అందరినీ ఖైదీలందరినీ అటెండెన్స్ తీసుకుంటుంటే ఇతని నంబర్ మిస్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళంతా ఇన్వెస్టిగేట్ చేసి డెడ్ బాడీని తీసుకొని వస్తారు. డెడ్ బాడీని తీసుకొని వచ్చి మొత్తం కెఫిన్ అంతా ప్రిపేర్ చేసి బరియల్కి వెళ్తూ ఉంటే మధ్యలో సడన్గా ఆ డెడ్ బాడీ తీసుకొని వెళ్తున్న కెఫిన్లో నుంచి ఆ ఆత్మ ఈ శరీరంలోనికి వచ్చి కేకలేస్తాడు, అయ్యో నాకు నీళ్ళు దాహమైతా ఉంది, నేను వెళ్ళను, ఆ మంటల్లోకి నేను వెళ్ళను అనేసి. వెంటనే లేచి అరిస్తే వాళ్ళు అక్కడ విడిచిపెట్టి పారిపోతారు అందరు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ ధైర్యం చేసి ముందుకు వచ్చి అతనికి నీళ్ళు ఇచ్చి తర్వాత అతను తీసుకెళ్ళి సెల్లో వేసేస్తారు. కొన్ని దినాల తర్వాత అతను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నరకం యొక్క భయంకరత్వం అతను చూసినాడు కనుక ఆ రోజు యేసు ప్రభుకు హృదయంలో చోటిచ్చి తన పాపం నుండి విడిపించబడినాడు. కాబట్టి ఆయన తర్వాత కొన్ని దినాల్లోనే అతను విడుదలై బయటకు వచ్చినాడు. నిజంగా జరిగినటువంటి లైఫ్ స్టోరీ చెప్తూ ఉన్నాను నేను. కాబట్టి ఈరోజు నరకం లేదనుకొని భ్రమపడొద్దు. ఇక్కడే భూమి మీద నరకం ఉంది అని మనకున్న శ్రమలను బట్టి అనుకుంటాం. కానీ ఆ ఒరిజినల్ నరకం ఉంది, చాలా తక్కువ. మీకు ఎవరికైనా నరకం గురించి డీటెయిల్గా కావాలంటే మా దగ్గర బుక్స్ ఉన్నాయి, తర్వాత కాల్ చేసి అడగొచ్చు. ఎందుకొరకంటే నరకం తప్పించుకోవడం కొరకు నువ్వు యేసుకు హృదయంలో చోటు ఇవ్వాలి.
నరకం అన్నది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, అది యుగ యుగాలు ఉన్నటువంటి ఇటర్నల్ పనిష్మెంట్. అయితే ఈ నరకం నుండి తప్పించడం కొరకే మన హృదయాల్లో ఉన్న పాపమును, చెడిపోయిన స్థితిని, దేవునికి వ్యతిరేకమైన దాన్ని అంతటిని తొలగించడం కొరకు యేసు ప్రభు మనకు పాపక్షమాపణ ఇస్తూ ఉన్నాడు. పాపక్షమాపణ మనకు లభిస్తూ ఉంది. యేసుని నీ హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు నీకు కలిగే మొట్టమొదటి ఆశీర్వాదము, మొట్టమొదటి దీవెన ఏంటంటే నీ పాపం నుండి నువ్వు విడిపించబడి పరిశుద్ధునిగా తీర్చబడతావు. హల్లెలూయా. దేవునికి ఇదొక్క కారణాన్ని బట్టి మనం ఎంతగా ఆయన స్తుతించినా కూడా అది తక్కువే. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే నశించిపోతున్న మనల్ని, పాపంతో పతనం అయిపోయిన మనల్ని, ఇంకెప్పుడు దేవుణ్ణి కానీ పరలోక రాజ్యాన్ని కానీ చూడలేనటువంటి మనల్ని ఆయన రక్తం ఇచ్చి, ఆయన బలియాగాన్ని బట్టి ఈరోజు ఆ నరకపు మంటల్లో నుంచి, ఆ నరక పంచుల్లో నుండి ఇంకా నరకం వైపు, నరకానికి వెళ్ళడం కాదు కదా, నరకం వైపు చూసే అవసరం కూడా మనకు లేకుండా ఆయన పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచి పెట్టినాడు. పరలోకం అన్నది వాస్తవము. 1994లో సైంటిస్టులంతా ఇంకా పరలోకం మనకి కనిపిస్తున్నటువంటి ఆకాశం తర్వాత, సౌరమండలం తర్వాత ఇంకా ఏంటి నెక్స్ట్ ఉంది అనేసి వాళ్ళన్ని కొలనోస్కోప్స్ వారి దగ్గర ఉన్నటువంటి ఆ కెమెరాస్ అన్ని ఫిట్ చేసి వాళ్ళు చూస్తూ కూర్చుంటే వారు ఏమైనా ఫొటోస్ వస్తాయేమో మనకు అంతరిక్షంలో నుంచి అని. కానీ అది ఉన్న పరలోక మహిమతో వెలుగుచున్నటువంటి ఒక బంగారు పట్టణము ఆ ఫొటోస్ తీసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఇంకా ఏముంది ఆ పైన మనకు కనిపిస్తున్నది? ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ గెలాక్సీలు, ఇవన్నీ ఒక్కొక్క గ్రహాలు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అక్కడ ఇంకా ఏదో ఉంది అని వారు ఆశ్చర్యపోయినారు. పరలోకం ప్రూవ్ అయింది, నరకం కూడా ప్రూవ్ అయింది సైంటిఫిక్గా. కాబట్టి ఏ అనుమానం లేదు. మన ప్రాణం మనల్ని వేసిన తర్వాత మనము ఎక్కడుండాలో నిర్ణయించుకోవాలి. ఈరోజు నీ ఆత్మ యుగయుగాలు నరకంలో కాలకుండా పరలోకంలో యుగయుగాలు దేవాది దేవునితో, పరలోకం అన్నది బంగారుతో, యేసు ప్రభు వారే దానికి ప్లానర్, బిల్డర్, డిజైనర్ అన్నీ. కాబట్టి ఆయన తన ప్రసంగాల్లో చాలాసార్లు చెప్పినారు. ఏమనంటే, నేను మీకు పరలోక రాజ్యం ఇస్తాను. నా ప్రాణం ఎందుకు పెడుతున్నంటే మీకు నిత్య జీవం ఇవ్వడానికి. భూమిపైన ఆయన బ్రతికినన్ని రోజులు ఎక్కువసార్లు పరలోకం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. ఎందుకంటే పరలోకానికి అధికారి ఆయనే, పరలోకాన్ని సిద్ధం చేసింది ఆయనే. ఈరోజు యేసు దగ్గరికి ఒక వ్యక్తి ఎందుకు రావాలంటే నిత్య నరకం తప్పించుకొని యుగయుగాలు ఆ పరలోక రాజ్యంలో, ఆ మహిమలో, ఆ బంగారు లోకంలో ఆయనతో కలిసి నువ్వు ఉండడం కొరకు. పోగొట్టుకుంటావా ఈ భాగ్యం? ఏదో టైంపాస్కు లేకుంటే క్రిస్టియానిటీ నంబర్ పెంచుకోవడం కొరకు ఇది కాదు. ఒక వ్యక్తి చనిపోయిన తరువాత యుగయుగాలు దేవాది దేవునితో గడపడం కొరకు ఉన్నటువంటి ఒక ఫెసిలిటీ. కాబట్టి ఈరోజు యేసుకు హృదయంలో చోటు ఎందుకు ఆయన కోరుతున్నంటే, నీవు ఆయనకు హృదయంలో చోటు ఇస్తే నీ పేరు ఆయన జీవ గ్రంథంలో రాసుకుంటాడు. పరలోకంలో ఒక బుక్ ఉంటుంది, బుక్ ఆఫ్ లైఫ్ అనేసి. ఆ పేరు, నీ పేరు పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడుతుంది. నీ పేరు అక్కడ ఎంటర్ అయితే నీవు పరలోకానికి ఎలిజిబుల్ అన్నట్లు, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అన్నట్లు. కాబట్టి ఈరోజు పాప క్షమాపణ కావాలి. పాపాలు క్షమించబడకుండా ఏ వ్యక్తి కూడా సంతోషంగా సమాధానంగా బ్రతకలేరు. పాపం చేస్తూ ఉన్నప్పుడు అది చాలా తీయగానే ఉంటుంది, కానీ దాని పర్యవసానము చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు పాపంలో ఉన్నామా, బలహీనతల్లో ఉన్నామా, లేకుంటే ఇంకా మనము చెడిపోయిన స్థితిలో ఉన్నామా, ఏ ఊబిలో నువ్వు ఉన్నా, ఏ రకమైన సమస్యలో నువ్వు ఉన్నా, ఏ రకంగా నువ్వు బాధపడుతూ ఉన్నా, యేసు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు. యేసుకు హృదయంలో చోటు ఇవ్వడానికి మొట్టమొదటి కారణము, లేకుంటే యేసును హృదయంలోనికి ఆహ్వానించడం వల్ల నీకు కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటి అంటే, ఆయనకు నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడు నీ హృదయంలో ఆయన ప్రవేశిస్తాడు. నీకు పాప క్షమాపణ అనుభవం వస్తుంది. భూమి మీద పుట్టిన మన అందరం పాపులమే. భూమి మీద ఏ వ్యక్తి పాపరహితుడు లేడు, క్రీస్తు వారు తప్ప. కాబట్టి ఈరోజు ఆయన జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు, తర్వాత ఆయన నడవడిలో పాపం లేదు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు తను తాను బలియాగంగా అర్పించుకొని ఈరోజు మన కొరకు తను చేయాల్సినంత చేసి ఈరోజు చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ఆయనే మనతో నివసిస్తాడు. ఇందాక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతున్నట్లు, ఇదిగో తలుపు వద్ద నిల్చుండి తడుతూ ఉన్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేను, నాతో అతను కలిసి భోజనము చేస్తాం. అంటే ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను,
ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. మనతో వచ్చి భోజనం చేస్తాడంట. మనం ఏంటంటే యేసయ్య ఎక్కడ మన దగ్గరకు వచ్చి ఫిజికల్గా కాదు, అంత క్లోజ్ ఇంటిమసీ. దేవాది దేవుడు నీ హృదయంలో నివసిస్తూ ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. మన జీవిత ప్రయాణం అంతట్లో, మన జీవిత దినాలన్నిట్లో మనము ఆయనతో ఈ లోకంలో మన చివరి ఊపిరి వరకు ఆయనే మనలో ఉంటాడు, ఆయనే మనతో ఉంటాడు. కానీ ఈరోజు నీ సమస్య ఏదైనా కూడా నీ ప్రతి సమస్యలో ఆయన పాలు పంచుకుంటాడు. రెండవ ఆశీర్వాదం, ఆయనే నీ ప్రతి ఈవెంట్లో ఇన్వాల్వ్ అవుతూ వస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఈరోజు యేసు ప్రభు కృప వల్ల మనం ఏమవుతున్నామంటే దరిద్రతలో ఉన్నామా, పేదరికంలో ఉన్నామా, కడు దీనత్వంలో ఉన్నామా? ఎంతోమంది కడు పేదరికంలో ఉంటే కూడా యేసుకు హృదయంలో చోటిచ్చి బ్లెస్ అయిన వాళ్ళని మనం కోకొల్లలుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళందరితో ఎందుకు? నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఆయనను అంగీకరించు, నీ వ్యక్తిగత జీవితంలో ఆయనను విశ్వసించు, ఆయనను పిలువు నీ హృదయంలోనికి. నీ పరిస్థితులు ఏదున్నా ఆయన మార్చడానికి శక్తిమంతుడు. నీ నిమిత్తము ఆయన దరిద్రుడైనాడు కాబట్టి ఈ లోకంలో మనం దరిద్రులం కాదు, మనం ధనవంతులంగా బ్రతకడం కొరకే యేసు ప్రభు చనిపోయినాడు. తర్వాత మూడవ కారణం, మనకు ఆరోగ్యము ఇవ్వడం కొరకు యేసు ప్రభు చనిపోయినాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఈరోజు ఎవరు రోగాలతో బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు అనారోగ్యాలు పాలైపోవడం దేవుని చిత్తం కాదు. నీకు కలిగే నెక్స్ట్ 3వ ఆశీర్వాదం ఏంటంటే నీవు ఆరోగ్యవంతునిగా బ్రతకొచ్చు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నా. ఈ లోకంలో మనం బ్రతుకు చివరి శ్వాస ఆగిపోయే వరకు ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. ఈ లోకంలో మనుషులు విడిచిపెట్టవచ్చు, పరిస్థితులు తారుమారు కావచ్చు, ఎవరైనా మారిపోవచ్చు. కానీ యేసు ప్రభుకు నీ హృదయంలో చోటిచ్చినప్పుడు ఆయన నిన్ను ఎప్పుడు వెన్నంటి ఉండే దేవుడు, నీ శ్రమల్లో ఆయన తోడైండే దేవుడు, నీ అనారోగ్యంలో ఆయన తోడైండి నిన్ను బాగు చేసే దేవుడు, నీ కష్టంలో ఉండే దేవుడు, ఆయన నీకు తోడై ఉండే దేవుడు. ఈరోజు ఒంటరితనంతో ఉన్నారా? ఈరోజు కష్టంలో ఉన్నారా? వృద్ధాప్యంలో ఉన్నారా? విడిచిపెట్టబడి ఉన్నారా కదా? ఎక్కడ చూసిన సమస్యలు, కుటుంబాల్లో భర్తలు భార్యలను వదిలిపెట్టడం, భార్యలకు ద్రోహం చేయడం, భార్యలు భర్తలకు ద్రోహం చేయడం, తల్లిదండ్రులను వదిలిపెట్టబడడం కదా. విడిచిపెట్టబడ్డం అన్నది భయంకరమైనటువంటి స్థితి అవుతా ఉంది. కానీ ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నాడు మనల్ని. ఒక వ్యక్తి క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ ఆశీర్వాదం ఏంటంటే ఇక మనము భూమిపైన శాపముతో బ్రతకాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తుకు హృదయంలో చోటిచ్చిన వ్యక్తులు, యేసుక్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తులు ఆశీర్వదించబడిన వ్యక్తులు. ఎందుకంటే ఆయన మన శాపాన్ని తీసుకున్నాడు. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి వ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈరోజు శాపము కదా, మనుషులపైన ఏలుబడి చేసే శాపము. అయ్యో నేనేం పాపం చేసుకున్నా, నేను ఎంత శాపగ్రస్తున్నో, నేను ఎంత కర్మ చేసుకున్నాను, నాకెందుకు ఈ బతుకు, నాకెందుకు ఈ రాత, దేవుడు నాకు తక్కువ రాత రాసినాడా, దేవుడు నన్ను చిన్న చూపు చూసినాడా. చాలామంది మన పరిస్థితులను బట్టి మనల్ని మనం నిందించుకుంటాం, లేకుంటే పేరెంట్స్ తల్లిదండ్రులు నిందిస్తాం. మా తల్లిదండ్రులు ఎంత పాపం చేసినారు, నాకు ఈ గతి వచ్చింది, కర్మ వచ్చింది, లేకుంటే దేవుణ్ణి మనం నిందిస్తూ ఉంటాం. దేవా నాకెందుకు ఈ కర్మ ఇచ్చినావు, ఎందుకు ఈ రాత ఇచ్చినావు. నో, నెవర్. ఈరోజు ఎవరు కారణం కాదు. ఒకవేళ నీ పైన శాపం ఉంది, మనుషుల పైన శాపం పనిచేస్తూ ఉంటుంది. కానీ ఈరోజు యేసుకు నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడు నీవు శాపగ్రస్తుడో కాదు, నువ్వు దీవించబడిన వ్యక్తి. యు ఆర్ నాట్ ఎ కర్స్డ్ పర్సన్ బట్ యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి. కనుక ఇంకెందుకు ఆలస్యం, యేసుకు ఇప్పుడైనా చోటు ఇవ్వండి. ప్రయోజనాలు విన్నాకైనా ఆయనకు హృదయంలో చోటు ఇస్తాం. ఈరోజు దేవాది దేవుని కుమారునికి నీ హృదయంలో చోటిచ్చి ఆయనకు హృదయంలో నీ హృదయ తలుపులు తెరిచినప్పుడు
ఆయనే నీలో ప్రవేశిస్తాడు. ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఎంతవరకు అంటే ఈ లోకంలో మన ఊపిరి ఆగిపోయి ఆయన దగ్గరికి మనం చేరుకునేవారు. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన చేయి మనల్ని బట్టి నడిపిస్తుంది. ఈ లోకంలో మన ఊపిరి ఆగిపోయినప్పుడు మనమే వెళ్ళి ఆయనతో ఉంటాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. ఇంత గొప్ప భాగ్యం ఉచితంగా ఎదుట పెడుతూ ఉంటే ఈరోజు అయ్యో యేసు ప్రభును, చాలామంది అంటారు మాకు కష్టాలు వస్తాయమ్మా యేసు ప్రభును అంగీకరిస్తే, మాకు శ్రమలు పోలేదు కాబట్టి మేము ఆయనను విడిచిపెట్టి చాలా బాధ అవుతా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు ఉన్న శ్రమలు తీసివేసి నీకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు తప్ప. దేవాది దేవునికి మనం అప్పగించుకుందాం, దేవుని సన్నిలో ప్రార్థన చేస్తాం. ఆ కలువరిశిల వైపు చూడండి, యేసు గాయాల వైపు చూడండి. అనారోగ్యంలో ఉన్నావా, అసమాధానంతో ఉన్నావా, పాపపు బంధకాల్లో ఉన్నావా, చెడుతనంలో ఉన్నావా, నీ పరిస్థితి ఏదైనా నువ్వు ఆశ్రయించి చూడగలదు కొట్టబడిన యేసు దేహము, ఆయన గాయముల వైపు, ఆ ప్రేమ వైపు చూడు. ఈరోజు యేసు దగ్గర రావడానికి నువ్వు పాపివైతే చాలు. కాబట్టి నువ్వు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా ఆయన వైపు చూడు, ఆయన నిన్ను విడిపిస్తాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. హో రామ సి అందరాల బషి కందిరిది అలా హో సత్తర రబాబా బషి కందిరిది అంతరిది అత్తరల. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం పరిశుద్ధుడా మహోన్నతుడా. ప్రభువా మీకు స్తోత్రం, జీవం గల దేవుడవు నైనా అసమానుడవు తండ్రి నీకు స్తోత్రం. నరులమైన మా కొరకై ప్రభువా మీరు నైనా ఇంత గొప్ప ఆశీర్వాదాలు మిమ్మల్ని మీరు బలియాగంగా అర్పించుకొని మా కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నైనా వారి హృదయాలు తెరిచి నిజంగా మీరు కావాలని ఆశపడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మదేవ వారికి బోధించండి, వారి హృదయాల్లోనికి మీరు ప్రవేశించండి నాయన. మీరు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం మీ బిడ్డల సొంతమైన ఆయన వారి జీవితాల్లో గొప్ప సంతోషం, సమాధానం అనుభవించి ఈ లోక యాత్రలో వారి చివరి ఊపిరి ఆగిపోయే వరకు మిమ్మల్ని కలిగి తండ్రి మీ పరలోక రాజ్యంలో అడుగుపెట్టేలాగున ఒక్కొక్కరిని మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ ఈ దీవెనల ఆశీర్వాదాలతో నింపమని వేడుకొనొచ్చు. మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఉన్నత నామంలో స్తుతించి ప్రార్థించి, ఎవరైతే అనారోగ్యాలతో ఉంటున్నారో ప్రభా, ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉంటున్నారో ప్రభా, ఎవరైతే ప్రభా చెప్పుకోలేని సమస్యల్లో నలిగిపోతున్నారో వారి సమస్యలన్నిటి నుండి మీరు విడిపించినైనా వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం, జయమిచ్చే దేవుడుగా తండ్రి మీరు పని చేయమని ప్రార్థిస్తూ నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలన్నీ మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఉన్నత శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా కింద ఫోన్ నంబర్స్ వస్తూ ఉన్నాయి, మేము అడ్రస్ వేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థన అవసరతల కొరకు మీరు ఫోన్ చేయొచ్చు. తర్వాత యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా డౌట్స్ అడిగితే ఆ డౌట్స్ మాత్రం ఇక్కడ క్లారిఫికేషన్ ఉంటుంది, యూట్యూబ్లో క్లారిఫికేషన్ ఇస్తాను. పిలుపు గురించి, తర్వాత సేవ్ అంటే ఏంటి, దేవుడు యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని నేను నేర్చుకున్న సత్యాలు మాత్రం పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ మేరీ ఫ్లారెన్స్ ఇవాంజలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే దాంట్లో డౌట్స్ ఆత్మీయంగా ఇంకా క్రీస్తుని తెలుసుకోవడంలో మీకున్నటువంటి డౌట్స్ అవన్నీ క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. మీరు మా కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనందరం కలిసి పరలోకంలో ఆయనతో పాటు యుగయుగాలు రాజాది రాజుతో మనం కలిసి ఉండాలన్నదే మనందరి ఆకాంక్ష, ప్రార్థన. గాడ్ బ్లెస్ యు ఆల్.